యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ మరి కాపాడి నడిపించి మరొక నూతనమైన దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 142 అధ్యాయము 6వ వచనం. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర్రకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో దేవుడు ఆదరణకరమైన మాట ఏంటంటే, మరి నువ్వు మరి ఏ సమస్యలో నువ్వు కృంగిపోయావా, అప్పుల్లో కృంగిపోయావా, వ్యాధులతో కృంగిపోతున్నావా, బాధలతో కృంగిపోతున్నావా, నిరుత్సాహంతో మరి నిరుద్యోగ సమస్యలో నుంచి బయటపడలేకపోతున్నావా, ఇలాగది ఏ సమస్య అయినప్పటికీ అందులో నుంచి నువ్వు కృంగిపోకుండా మరి దేవుడు అందులోంచి నిన్ను తప్పిస్తానని అంటున్నాడు. ఇంకా చూసినట్లయితే మరి నీకు విరోధంగా ఎవరైతే ఉన్నారో వారి చేతిలో నుండి కూడా నిన్ను విడిపిస్తానని మాట ఇస్తున్నాడు అనమాట. ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానము రేయి మొదటి జామునే దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప అని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి రేయి మొదటి జామున దేవుడు వాగ్దానాల రూపంలో, వాక్యం రూపంలో, వాక్యాల రూపంలో సేవకుల ద్వారా అయినా ఎవరి ద్వారానైనా మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి, నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే ఆ వాగ్దానాలు మన పక్షంగా దేవుడు నెరవేర్పు అనేది కలిగిస్తాడు. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు, చదివిన వారు దీవించబడతారు. మరి ఇలాంటి దీవెనలు మనం దినదినము పొందుకోవాలండి. మరి ప్రతిరోజు ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండాలి. అలా పొందుకున్నట్లయితే నువ్వు నీ కుటుంబ సభ్యులు ఏ లోటు లేకుండా, ఏ బలహీనతలు, ఏ సమస్యలు లేకుండా ఎంతగానో దేవుని ఆశీర్వదింపబడతావు అనమాట అండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి నీ కుటుంబం పక్షంగా మరి అవి స్థిరపరుస్తాడు, నెరవేర్చుకుని కలిగిస్తాడు అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మరి దేవుడు నీకు మెండుగా అనుగ్రహిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మరి ధ్యానించుకుంటూ ఉంటే నువ్వు చేసి ఏ పనైనా సరే అది ప్రతి పనిలోనూ కూడా దేవునికి తోడుగా ఉంటానని మాట ఇస్తున్నాడు అనమాట. ఈ చిన్న వాగ్దానము ఈ దినమంతా మరి నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్పు అనేది కలగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.